నెల్లూరులోని కాపు వీధి సెంటర్ వద్ద మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా ఏసీ సుబ్బారెడ్డి పాల్గొని ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేలూరు చేతన్ మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ పనిచేస్తోందని తెలిపారు. వేలూరు హరగోపాల్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సంస్థను స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం చలివేంద్రాలే కాకుండా ఎన్నో పేద కుటుంబాలకు అండగా ఉంటూ హార్ట్ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్ల వంటి ఖరీదైన వైద్య సహాయాన్ని కూడా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని చేతన్ వివరించారు. ప్రజలకు నిరంతరం సేవలందించాలనే లక్ష్యంతోనే తమ టీం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేలూరు కిరణ్, వెంకటేష్, వినీత్, గణేష్, శివ, జైన్ సోదరులతో పాటు ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం. నమస్కారం, నేను చేతన్ వేలూరు, మనమంతా ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు కాపోవేది నడుబొడ్డున మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం కూడా జరిగింది. మనమంతా ఫౌండేషన్ ఒక మజ్జిగ చలివేంద్రం అనే కాదు, మన నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ సేవా కార్యక్రమాలు చేసే దిశగా మేమందరం కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ఇన్ని రోజులు మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాల్లో గుండె జబ్బులకైతే కానివ్వండి, కిడ్నీ జబ్బులకైతే కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు కానివ్వండి, ఇల్లు జరుగుబాటు లేని వారికి వాళ్ళ సరుకులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఉన్నామంటూ వాళ్ళ చెద్దకు వెళ్ళేసి వాళ్ళకి భరోసా ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ మనమంతా ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం మా తాతగారు కీర్తిదేశులు వేలూరు హరగోపాల్ గారు. ఆయన ఆచార్య వీధి, కాపు వీధి 46 డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా పరిచయం లేని పేరు. ఆయన మంచితనమే, ఆయన వేసిన మంచి బాటే మాకు స్ఫూర్తి. కాబట్టి ఈ రోజు ఆయన మనసులో పెట్టుకునేసి మనమంతా ఫౌండేషన్ నిర్వహించడం కూడా జరిగిందన్న. ఆనాడు ఆయన ఎంత మంచి పనులు చేసేవారంటే అంత మంచితనంతో ఈ వాటిలోనే ఇండిపెండెంట్ గా నా కుటుంబంలోనూ ఒక వ్యక్తిని నిల్చోబెట్టేసి తన స్నేహభావంతో, తన మంచితనంతో ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గెలుచుకున్న వ్యక్తి కీర్తిదేశులు వేలు హరగోపాల్ గారు అని చెప్పేసి మరొకసారి సగౌరవంగా కూడా చెప్తా ఉన్నామన్నా. అదేవిధంగా 2014 కార్పొరేట్ ఎలక్షన్ లో మా నాన్నగారు వేలూరు రావు గారుకి ఎంతో కష్టపడితే బీఫామ్ ఇస్తే నా కుటుంబంలోనే మరో వ్యక్తికి ఆ బీఫామ్ మా నాన్నగారు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ నాలుగు గోళ్ళ మధ్యలో ఉండి తన వంటి రాజకీయం తన స్నేహితుల ద్వారా ఏ విధంగా చేశారో ఈ 46 డివిజన్ ఆ రోజు మేము గెలిచిన చరిత్ర అని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నానన్న. అదే విధంగా ఆయన చూపించిన మంచి మార్గం, ఆయన చూపించిన బాటలో నడుస్తూ మరికొంత ముందుకు వెళ్తాం. ఈ 46 డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, గెలుపు ఓటమి శాశ్వతం కాదు, ఈ రాజకీయాలకు అతీతంగా ఉంటామని చెప్పేసి మేము ఈ 47 డివిజన్ మా కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా. మా ఫోన్ నెంబర్లు మేమంతా అసోసియేషన్ మా నెంబర్లు ఉంటాయి. ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా, ఎక్కడ అవసరం వచ్చినా, ఏ విధంగా అవసరం వచ్చినా కాదు లేదు కుదరదు అని చెప్పేసి వెనక్కి మిమ్మల్ని పంపకుండా నా వద్ద సహాయం అని చెప్పేసి చేస్తానని చెప్పేసి మరొకసారి మా మనమంతా ఫౌండేషన్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మరొకసారి మనమంతా ఫౌండేషన్ కి నాకు సహాయకాలు చేస్తున్నటువంటి మా ఆచార్య వీధి గణేష్ ఉత్సవ కమిటీ వారికి, మా మనమంతా ఫౌండేషన్ వారికి నాకు ఎల్లప్పుడూ నేను పిలిస్తే పలుకుబడి మా అన్న ఏసన్నకి ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారన్న. థ్యాంక్ యూ.